కొన్ని నెలల క్రితం సాధారణ హౌస్ వైఫ్స్ ఇప్పుడు లేడీ టైగర్స్. ఉగ్రవాదుల గుండెల్లో టెర్రర్. పొయ్యి వెలిగించే చేతులే ఇప్పుడు తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇది జమ్మూలో ప్రస్తుతం కనిపిస్తున్న సినారియో. ఒకప్పుడు అక్కడ తుపాకీ సౌండ్ వినిపిస్తే జనం భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అడవుల్లో నక్కి దాడి చేసే టెర్రరిస్టులను వేటాడేందుకు మహిళలు నడుం బిగించారు. ఇంటి పనులకే పరిమితం కాకుండా చేతిలో రైఫిల్ పట్టి సరిహద్దు గ్రామాలకు రక్షణ కవచంలా మారుతున్నారు ఈ లేడీ టైగర్స్. వీరికి స్వయంగా సైన్యమే ట్రైనింగ్ ఇస్తోంది. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ వంటి అధునాతన ఆయుధాలను వాడటంలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. इक्वली जितने भी एरियाज है वहाँ पे जहाँ हमें ज़रूरत लगती है वहाँ पर हमने फीमेल्स जो हैं वहाँ उनको भी हम ट्रेन कर रहे हैं, उनको भी फायरिंग प्रैक्टिसेस सिखा रहे हैं, उनको भी जो भी हमारी टैक्टिक्स हैं, जो भी स्ट्रेटजीज हैं, जो भी हमें ज़रूरत पड़ सकती है फॉर सिक्योरिटी पॉइंट ऑफ व्यू से, उनको भी इसमें इन्वॉल्व कर रहे हैं और अभी तक उनके हमें बेस्ट रिजल्ट्स आए हैं. జమ్మూ ప్రాంతంలోని డోడా, కిష్త్వార్, రాంబన్ వంటి సరిహద్దు జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువ. ఉగ్రవాదులు గ్రామాల్లోకి చొరబడినప్పుడు సైన్యం వచ్చేలోపే ప్రాణనష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు స్థానిక మహిళా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వీడీజీ వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. लेडीज यहाँ की है, पहाड़ों की है, बहुत मुशक्कत करती है. जंगलों से लकड़ी लाना, घास काटना, माल मवेशी के साथ जाना, और हमारे मर्द जो होते हैं बाहर कामों पे होते हैं. घर में वीडीसी पकड़ी है, वीडीजी जो पकड़ी है उसका डट कर मिलिटेंटों का मुकाबला करना, ये हमारी यहाँ की औरतों का काम है. తమ పిల్లల్ని, గ్రామాలను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ఈ లేడీ టైగర్స్ అంటున్నారు. జమ్మూ కొండల్లో ఉగ్రవాదుల ఆట కట్టిస్తామని స్పష్టం చేస్తున్నారు. तो यहाँ पे 26 आरआर आए थे, तो हमें यहाँ पे ट्रेनिंग दी गई है. तो यहाँ पे हमें ट्रेनिंग इसलिए दी गई है कि हम जब टेररिस्ट आएंगे तो हम उनसे कैसे टेक्स कर सकते हैं. तो हमें यहाँ पे बहुत कॉन्फिडेंस मिला है कि हम हमारा पूरा डर खत्म हो गया है कि हम कैसे उन पे अटैक कर सकते हैं.